నిన్న బుద్ధ పౌర్ణమి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. కానీ 45 నిమిషాల పాటు కరెంటు పోయిన పరిస్థితి, అధికారులు కూడా స్పందించే పరిస్థితి. ఏం జరిగిందంటే అమ్మవారి గుడిలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక అపచారాలు, అనేక సంఘటనలు, భక్తులకి ఇబ్బంది కలిగించే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాలన కనబడుతుంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం దాదాపు 45 నిమిషాలు, నేను రాత్రి 45 నిమిషాల సేపు అమ్మవారి గుడిలో కరెంటు పోతే జనరేటర్కి డీజిల్ లేకుండా 45 నిమిషాలు అమ్మవారి గుడి గర్భగుడికి సైతం చీకటితో ఉండడం జరిగింది. ఎప్పుడు కూడా అనినిత్యం విద్యుత్ దీపాలతో, కళాకాంతులతో అమ్మవారి గుడి కనబడుతూ ఉండేది. ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో చీకటితో ఉండడం అంటే అమ్మవారిని కూడా చీకటిలో ఉంచేట్టుగా చేసింది కూటమి ప్రభుత్వం. గతంలో చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ కరెంటు బిల్లు కట్టలేదని చెప్పని ఒక నెపంతో అమ్మవారి గుడికి కరెంటుని కట్ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం దక్కింది. అదేవిధంగా అమరావతికి డీజిల్ కావాలని చెప్పని మన అమ్మవారి గుడికి అవసరమైన డీజిల్ని కూడా సప్లై చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మొన్న అమ్మవారి గుడిలో టాయిలెట్స్లో ఒక గుర్తు తెలియని మృతదేహం కావచ్చు, అదేవిధంగా భక్తులు అక్కడ బాత్రూంలో వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటుంటే వాటిని సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం కానివ్వండి, అనేక సంఘటనలు ఒకటి రెండు కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సనాతన ధర్మం అని చెప్పడమే తప్ప సనాతన ధర్మాన్ని అమలు చేయకుండా హిందూ దేవాలయాల్ని, హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడ కూడా తిరుపతి మొదలు తిరుపతిలో చూసుకుంటే కనుక ఎప్పుడైనా కానీ మన ముక్కోటికి ఎక్కడైనా కానీ భక్తులు చనిపోవడం ఎప్పుడైనా చూసామో చరిత్రలో ఎక్కడ జరగల. ముక్కోటికి భక్తులు చనిపోవడం, అదేవిధంగా చందనోత్సవానికి సింహాచలంలో భక్తులు చనిపోవడం, అదేవిధంగా దేవాలయాల మీద దాడులు, అనేకమైనది హిందూ దేవాలయాల మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. కేవలం ప్రచారానికి మాత్రమే హిందువుల్ని, హిందూ దేవాలయాల్ని వాడుతున్నారు తప్ప అక్కడ సౌకర్యాలు కానీ, భక్తులకు కావాల్సిన అవసరాలు కానీ ఏది కూడా నెరవేర్చలేని దత్తమ్మ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలియపరచుకుంటూ ఎప్పటికైనా కానీ హిందూ దేవాలయాల మీద మీరు శ్రద్ధ పెట్టకుండా ఉంటే కనుక కంపల్సరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. అదేవిధంగా టీటీడీలో పెద్ద వయసున్న చైర్మనే ఆయన వీడియోలు బయటకు వచ్చినా కానీ ఎప్పటికీ కూడా అతనితో రాజీనామా చేయించలేదు. ఇదేనా కూటమి ప్రభుత్వం హిందూ ధర్మం అంటే? ఇదేనా సనాతన ధర్మం అండి? ఇదేనా? మరి పవన్ కళ్యాణ్ గారు జరగని కార్యక్రమాల కోసం గుళ్ళు కడిగారే, జరిగిన ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెబుతారు? పవన్ కళ్యాణ్ గారు మీరు కొద్ది రోజుల కోసమే సనాతన ధర్మమా? పూర్తిగా సనాతన ధర్మాన్ని పాటించరా? మీరు హిందూ ధర్మాన్ని కాపాడరా? ఈ కూటమి ప్రభుత్వంలో హిందువులకు కానీ, హిందూ దేవాలయాలకు కానీ, హిందూ భక్తులకు కానీ భద్రత లేదు అని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను.